ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుని స్తుతించవలసిన ఇదిగో వాక్య భాగంలోనికి వెళ్ళి ఉండగా మన దాసులను సిలువ సాక్షిపడి దాసుని ముఖాంతరములో నుండి ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడాలని, ఒక్కొక్కరిని వెలిగించాలని, ఒక్కొక్కరిని దర్శించాలని, ఒక్కొక్కరితో మాట్లాడాలని, దాసులను బలపరిచి కొరకు వాడుకోవాలని, దాసులను ప్రభు పాదాలకు సమర్పించి మన కొరకు బలముగా వాడబడాలని దాసుని కొరకు మనందరూ గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సభలో ఈ సత్యంగా జరగాలని, వచ్చిన వారందరికీ గ్రామానికి ఆశీర్వాదకరంగా జరగాలని, దీవెనకరంగా జరగాలని, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన అధ్యక్షుడిగా ఉండి ఆయన నామ మహిమార్థంగా జరగాలని మరొకసారి ఈ సభను ఆయన పాదాలకు సమర్పించి గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. వాక్య ధ్యానములోకి వెళ్ళబోతున్నాం. ధ్యాననిష్ఠుడై గారు మన మధ్యలోనికి విజయవాడ పట్టణంలో నుండి వచ్చారు. వారు బహుబలముగా వాడబడుచున్నటువంటి అభిషేకించబడినటువంటి దైవజనులు, బలమైన సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు మన సంఘములోనికి, మన గ్రామంలోనికి, మన మధ్యలోనికి రావటం మనకి అంతైన ఆశీర్వాదం. అభిషేకించబడిన దైవ సేవకుడి రాత్రి మన కొరకు ఆయన నోటి మూరుగా, ఆయన కుమారుడిగా, ఆయన బహుమానముగా బలముగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నాం. దాసయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య ధ్యానం కొరకు వారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. మనందరం కూడా ఏకీభవించి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు ఆకాశం వైపు చూపిద్దాం. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి దైవజనులు మనము అవును ప్రభు అని ఏకీభవిద్దాం. అవును ప్రభు అని ఏకీభవిద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. కళ్ళు మూసుకోండి, కళ్ళు ఎవరు తెరవద్దు. దేవుని ప్రసన్నతను కోల్పోతాం. కళ్ళు తెరిస్తే దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి మౌనంగా ఉండవద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దారు. దైవజనులు మరిదాసయ్య గారి ప్రార్థనలో మన మధ్యలో దైవజనులు ఉన్నారు కాబట్టి దైవజనులను దేవుడు బలముగా అభిషేకించి ఈ ప్రాంతానికి కావలసిన వర్తమానాన్ని అందించలాగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు అయ్యా. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు ఏ ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభువా. అయ్యా, ఫ్రాన్సిస్ రాయ్ గారిని మీరు ప్రేమించి అయ్యా ఈ యొక్క సువార్త కోడికలను ప్రభువా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు ఈ సభల ద్వారాగా అనేక మంది మారు మనసు పొందుటకు నీ కృపదాయించి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడటకు నీ కృపదాయించి, పరిశుద్ధాత్ముడా ఈ స్థలములో నా తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. గురి వచ్చిన ప్రతి బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి విధమైన దుష్టుని క్రియలన్నిటినీ ఈ స్థలం అంతా కూడా నా తండ్రి మీ మహిమతో నింపబడుటకు దూర ప్రాంతం నుంచి నా తండ్రి దైవజనులను మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇస్తాయా. అతని యొక్క ప్రయాణం అంతటిలో ఓ క్షేమాన్ని మీరు అనుగ్రహించారు, నీకు స్తోత్రాలు ఇస్తాయా. ఈ దినాన నా తండ్రి వాక్య భాగానికి నిలబడుచున్నగా ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా యొక్క హృదయాలకు, మా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసిన
వర్తమానము నా తండ్రి అయా మీ యొక్క దైవజనుల ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాము. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. రాత్రి కాలంలో నా తండ్రి కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సభలో నా తండ్రి ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరముగాను మీకు మహిమాతంగా జరుగుటకు కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. మనసోర నిన్నే కొలుతు ప్రాణేశ్వర వేసారి పోనయ్యాదవలాంబర. హల్లెలూయా హల్లెలూయా. ఆయనలో ఉన్నవారికి ఆయనతో గడిపే వారికి ఏ అలసట ఉండదు, ఏ నీరసం ఉండదు, సంతోషంగా సమాధానంగా ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నేనొక్కడే కాదు, మీరు కూడా నీవే నా రాజువైన పాడుకోవాలి. ఎవరికి వాళ్ళ
Oh